శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూతనదా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ మహాకవి బొమ్మెర పోతనామాత్యుడు భాగవతములో సంస్కృతంలోని వ్యాస ప్రోక్తమైన శ్రీమద్ భాగవతాన్ని తెలుగులో అనువాదం చేసినప్పుడు ఆ శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతంలోని తొలి పద్యం ఇది. ఆ మహానుభావుడు అనుప్రాస శబ్ద సౌందర్యం, సుదీర్ఘ సమాస ఘటనం, భగవంతుడి యొక్క తత్వం, విశేషించి శ్రీకృష్ణావతార ఘట్టం యొక్క తత్వం, మహా నందాంగన అయినటువంటి యశోదమ్మ కుమారుడని, మహా ఆనందాంగన ఆనందస్వరూపమైనటువంటి డింభకుడు పసివాడని చమత్కారంగా చెప్పినటువంటిది ఈ పద్యం. స్వస్తి.